నా పాలన అద్భుతం, సమస్యలన్నీ తీర్చేస్తున్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వం చండాలము, దాన్ని దాటేసి వచ్చేసాను, ఇదంతా చెప్పుకొచ్చేటటువంటిది నిరంతరం ఉపన్యసిస్తుంటారు రేవంత్ రెడ్డి. సీన్ కట్ చేస్తే ఆ దమ్ము ధైర్యం ఎన్నికల్లో చేయలేరు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అదృష్టవశాత్తు గెలుపు సాధ్యమైంది, గట్టి పట్టి సాధించగలిగాడు, అక్కడ వ్యూహం సాధ్యమైంది. కానీ స్థానిక ఎన్నికలు అంతకు ముందే జరగాలి, ఎన్నికలు జరపట్లేదు, భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా కోర్టు ఆదేశాల మేరకు జరపడానికి సిద్ధపడి మళ్ళీ దానికి బీసీల ఫిట్టింగ్ పెట్టి నెలల తరబడి డ్రాగ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తాజాగా 42% ఈవెన్ మహారాష్ట్ర ఇష్యూలో కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది, మీరు కనుక 50% దాడి పెడితే అసలు ఎలక్షనే రద్దు చేసి పడేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అది ఓ పక్కన రేవంత్కి సరైన వార్నింగ్ లాంటిది, అది రేవంత్కి కూడా వార్నింగ్ లాంటిది. ఇప్పుడు అందుకని తప్పించుకోవడానికి ఏంటి, కేంద్ర ప్రభుత్వ నిధులు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు రావాలి, స్థానిక ఎన్నికలు జరపకపోతే ఆ నిధులు రావు, అప్పుడు 10 పైసలతో కూడా తిప్పలు పడాల్సి ఉంటుంది, జీతాలు పంచాయతీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జేబులోంచి ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, ముందు పంచాయతీ ఎన్నికలు జరిపేస్తాడట, ఉట్టి పంచాయతీలు అంటే సింబల్ లేనటువంటి, అప్పుడు గెలిచినోడల్లా మావాడే అని చెప్పొచ్చు అనమాట, ఎర్ర జరగట్టిందంత నా పెళ్ళమే అన్నట్టు గెలిచినోడల్లా నావాడే అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగా డ్రామా ప్లే చేయడానికి సిద్ధపడుతున్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ జరపాలి కదా, అవన్నీ జరపరు అనమాట, ఓన్లీ పంచాయతీల వరకే జరుపుతారనమాట. ఇది ప్రస్తుతానికి తీసుకున్న నిర్ణయం, ఇది చూపెట్టి ఆ తర్వాత నెక్స్ట్ చేస్తారట, అది కూడా డిసెంబర్లో అట, అదేదో వారోత్సవాలు దినోత్సవాలు జరిపి ఆ తర్వాత చేస్తారట. ఓవరాల్గా చూస్తే భయపడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది.